యాకోబుకి ఏం కావాలి? తినటానికి సమృద్ధి తిండి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు? మళ్ళీ నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆశీర్వదించు నాయన అని అడిగాడంటే తన సంతానాన్ని, తన పిల్లల్ని ఆశీర్వదించాలి. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల గురించినటువంటి సమస్యలు, అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ, అది క్లిష్టమైనటువంటి సమస్య అయినప్పటికీ, మీరు యాకోబు వలె దేవుని సన్నిధిలో అప్పగించుకున్నట్లయితే, యాకోబు వలె దేవునితో పెనుగులాడినట్లయితే, ప్రార్థనలో ఉన్నట్లయితే, దేవుని సముఖంలో కనబడినట్లయితే, మీకున్నటువంటి ఆ యొక్క అహంకారం ఏదైతే దేవునికి మీకును అడ్డం వస్తుందో, అన్యాయం, కపటం, మోసం, అబద్ధాలు, కొంతమంది అబద్ధాలు ఆడతారు. ఉదయం లేచినప్పటి నుండి పండుకునే వరకు అబద్ధాలే. ఇవన్నీ ఎప్పుడైతే విడిచిపెడతారో, ఆ బ్లెస్సింగ్స్ అనేది